ఉయ్యాల జంపాల సినిమా టైం నుంచి మా ఇద్దరికి పరిచయం సార్ మంచిదే సార్. ఇప్పుడు 14 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు కలిసి ఉండేవండి. 31వ ఏడు నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ టు క్లైమ్ హిమ్. ఇప్పుడు మన ఇద్దరం మగాళ్ళుగానే మాట్లాడుకుందామండి. మన ఇద్దరం మగాళ్ళ కిందే మాట్లాడుకుందాం. సో మగాళ్ళ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని మనల్ని నమ్మి ప్రేమ పేరుతోనో లేదా మనం పెళ్లి చేసుకుంటామనో మనతో పాటు వచ్చింది. మీరు అన్నట్టు 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనతో పాటు ఒకే ఇంట్లో ఉంది. సెక్సువల్గా అమ్మాయిని మనం వాడుకున్నాం సార్. ఆ మాట ఎప్పుడు అన్నది సార్, ఆ మాట ప్లీజ్. లేదా ఒకే ఇంట్లో ఉండి రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య సెక్సువల్ రిలేషన్ ఉండదంటారా? ఉంటుంది, కానీ వాడుకోవడం. ఆ అమ్మాయి వాడుకుంది అనొచ్చు కదా మీరు, ఎందుకనలేదు? మనం వాడుకున్నాం అంటే ఆ అమ్మాయి కష్టపడుతుంది, నువ్వు సుఖపడుతున్నావా? ఇద్దరు సుఖపడుతున్నారు కదా, నువ్వు వాడుకోవడం ఏంటి? అదేనా సబ్స్టెన్సా? అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తున్నావా? ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దట్. ఎందుకంటే ఫోన్ వాడుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు, పేపర్ని వాడుకోవచ్చు, ఒక సర్వీస్ని వాడుకోవచ్చు. ఒక మనిషిని, ఒక మనసుని ప్రేమిస్తారు సార్. అది ఇద్దరు ప్రేమ. చేసుకున్నంత కాలం ప్రేమ, అయిపోయిన తర్వాత నువ్వు మాత్రమే సుఖపడ్డావు, నేను కష్టపడ్డానంటే నువ్వు వాడుకున్నట్టు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పాల్గొంటే రైట్. కానీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కడుపు వచ్చేది ఆవిడికి కదా సార్. ఆవిడికి కడుపు వచ్చే ఛాన్సే లేదు. ఫెలోపియన్ ట్యూబ్స్ ఫర్ రిమూవ్డ్. డ్రగ్స్ చేసి సిగరెట్లు తాగి మందు తాగి హాస్పిటల్కి వెళ్తే ఇంకా పనికిరావు అనే స్టేజ్లో తీసేశారు. చాలా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం. దమ్ముంటే ఆవిడని టెస్ట్ చేయించుకోమని ప్రూవ్ చేయమనండి. హాస్పిటల్ డాక్యుమెంట్ చూపిస్తుంది కదా, నాకు మిస్క్యారేజ్ అంటారా? మిస్క్యారేజ్ కాదు అది. ఈ ఫెలోపియన్ రిమూవ్ చేసినవి మీరు సరిగ్గా చూడండి, అదే అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కనుక ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది అంటే ఆ సెక్షన్ పడి ఉండాలి కదా ఎఫ్ఐఆర్లో. చాలా స్ట్రాంగ్ సెక్షన్ అవుతుంది. ఎందుకు పట్టలేదు? నిజంగానే దమ్ము ఉంటే నీ మాటలో ఆ ఎఫ్ఐఆర్లో 314 or 319 సరిగ్గా ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ నంబర్, అబార్షన్ కనుక బలవంతంగా చేస్తే, నీకు ఇష్టం లేకుండా నీ మొగుడు అబార్షన్ చేపిస్తే 314 పడుతుంది. నువ్వు పెట్టలేదు. ఇవన్నీ కూడా మీడియాకి వచ్చి ఉత్తుత్తి మాటలు అనమాట. అంటే ఎందుకు ఆవిడకి ఏం ఆశించింది అనుకుంటున్నారు? పోనీ డబ్బుల కోసం డబ్బులు అడిగింది ఆవిడ, ఆయన ఏమన్నా? ఎలా అడుగుతారు సార్? లాస్ట్ ఇప్పుడు ఇంత ఇచ్చేయి అని అడగడం వేరు, బాగా పెట్టి అమ్మా నీకు వద్దు, నీకు ఎంత కావాలో చెప్పు అనే స్టేజ్కి తీసుకురావడం అనమాట. అంటే నాకు మీరు చెప్పిన ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో నార్సింగిలో ఆవిడ ఉండే ఫ్లాట్ని రాస్తారు నువ్వే ఉంచేసుకో అని చెప్పాడంట. చెప్పినా అది కొన్ని కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది సార్. అంట కాదు, ఏదన్నా అంటే బట్ట కాల్చి మొహం మీద వేయడం అంటారు దీన్ని. చెప్పిన రికార్డు మెసేజ్ ఉంటే పర్లేదు. ఎవడో నాకు మెసేజ్ పంపించాడని చెప్పి చూపించాడు. డైరెక్ట్లీ రాజ్ తరుణ్ వాయిస్ ఉంటే అది ప్రథమ శ్రేణి ఎవిడెన్స్. లేదు ఏదో ఎస్ఎంఎస్లు వాట్సాప్లో అంటే కనీసం ద్వితీయ శ్రేణి ఎవిడెన్స్. ఇప్పుడు మనం చెకింగ్ పంపిస్తాం వాట్సాప్, అది ఫేక్ వాట్సాప్ ఒరిజినల్ వాట్సాప్ అని చెప్పి నేను బోల్డ్ అనే మెసేజెస్ వచ్చాయి. దట్ ఫేక్ వాట్సాప్ అని ఒక యాప్ ఉంది సార్, మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఎట్లాంటి చాట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా పెట్టచ్చు దాంట్లో. అవన్నీ పెట్టి చూపించేసి మనం నమ్మించవచ్చు. బట్ నిజం కూడా కావచ్చు. అయితే రాజ్ తరుణ్ ప్రపోజల్ పెట్టినప్పటికీ నువ్వు కావాలంటే ఆ ఫ్లాట్ ఉంచుకోవన్నా, నాకు అన్ని కోట్లు విలువ చేసే ఫ్లాట్ వద్దు, డబ్బులు వద్దు, నువ్వే కావాలంటుంది ఆవిడ. ఇప్పటికీ నాకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్తో జీవితం కావాలంటుంది. అదే సార్, ఇది ఏ మీడియా అయినా ఏ న్యాయస్థానమైనా ఆవిడికి ఇప్పించగలదా? మీరు చెప్పండి. అంటే ఒక మనిషికి ఇష్టం లేకుండా బలవంతంగా పోయి ఆ అమ్మాయితో సంసారం చెయ్యి అని చెప్పి ఏ న్యాయస్థానం చెప్పదు అనే విషయం ప్రతి లాయర్కి తెలుసు, ఆ శంకర్ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రపంచంలో ఎస్పెషల్లీ మన భారత న్యాయ చట్టం ప్రకారం అమ్మాయికి ఇష్టం లేకపోయినా, అబ్బాయికి ఇష్టం లేకపోయినా దే క్యాన్ గో, డోంట్ నీడ్ టు డూ సంసారం. బట్ దట్ కెన్ బి ఏ గ్రౌండ్ టు గెట్ డైవర్స్. ఈ సిచ్యువేషన్లో సార్ లెట్ మీ కంప్లీట్. ఇది ఒకటే, అబ్బాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయికి ఇష్టం లేకపోయినా నేను వద్దు అని ఒకటి విడిపోయినప్పుడు ఈ అమ్మాయి నా బలవంతంగా కావాల్సిందే అంటే కాంపెన్సేషన్ అడగచ్చు తప్ప, డైవర్స్ అడగచ్చు తప్ప, నువ్వు బలవంతంగా నాతో ఉండు అంటే ఏ కోర్టు కూడా అయ్యా ఎళ్ళు, నీకు ఇష్టం లేకపోయినా ఎళ్ళు కాపురం చేయని ఎవ్వరు చెప్పరు. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలగాలి, నీళ్లు తాగించలేవు, అంతే. కానీ నిన్నటిదాకా అమ్మాయితో ఒకే ఇంట్లో ఉండి, సరే మ్యూచువల్గా ఇద్దరు ఒకరికొకరు సుఖపడ్డారా అనేది పక్కన పెడతాం. ఒక అమ్మాయితో అన్నీ నమ్మి